Hello cuties, welcome back to my channel. I hope you all are doing great, safe and sound. If you're new to this channel, I am Nandita and I create content on beauty, lifestyle, travel and decor sometimes. And if that's something which interests you, make sure to hit that subscribe button guys. So this vlog is really special naku. And thumbnail చూసి అయితే మీకు తెలిసిపోయే ఉంటుంది. సో దిస్ వ్లాగ్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ రీసెంట్ రోడ్ ట్రిప్ టు శ్రీశైలం. సో మేము ఫ్యామిలీ అందరు కలిసి రోడ్ ట్రిప్ వెళ్ళిండే శ్రీశైలంకి. సో ఐ విల్ బీ షోయింగ్ యూ ద బిట్స్ అండ్ పీసెస్ ఆఫ్ అవర్ ట్రిప్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ట్రిప్ రిలేటెడ్ లైక్ దర్శనం టైమింగ్స్ కానివ్వండి, హౌ మచ్ టైమ్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫర్ అస్ టు రీచ్ హైదరాబాద్ ఆర్ ఇలా ఏ క్వశ్చన్స్ ఏదైనా క్వశ్చన్స్ మీకు ఉంటే యూ కెన్ సింప్లీ కమెంట్ డౌన్ బిలో. నేను మీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తా. సో యా, వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. సో ఎట్ దిస్ పాయింట్ మేము మా రోడ్ ట్రిప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 or 2 hours అయిందనమాట. అండ్ వీ వర్ సూపర్ హంగ్రీ. అదేంటో తెలీదు, మేము ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు వీ ఏట్ బ్రేక్ఫాస్ట్ అండ్ వీ ఏట్ చటర్ పటర్ థింగ్స్, బట్ స్టిల్ జస్ట్ 2 hours మాకు మళ్ళీ ఆకలి అయింది. అండ్ వీ స్టాప్డ్ సమ్వేర్ నియర్ ద హైవే అండ్ మేము అలా మా లంచ్ ఎంజాయ్ చేసినాం అన్నమాట. సో మాకు మస్తు రోజుల నుంచి ఇలా నేచర్లో కూర్చొని కుకింగ్ చేసుకోవడం, ఫుడ్ తినడం ఇలా చేయాలని బాగుండే. బట్ ఈ ట్రిప్లో మాకు అది సెట్ అవ్వదు కాబట్టి మేము ఇంట్లో నుంచే ఫుడ్ ప్యాక్ చేసుకొని ఇక్కడికి వచ్చి తిన్నామన్నమాట. So here are my parents guys, a big shout out to them. So it's been a while, I haven't seen them this happy. It's really been a while I haven't seen them enjoying life. So ila trip ki raavadam and seeing them happy, seeing them smiling like melts my heart guys, really. If you're watching this vlog, this is your sign to take your parents on a trip and make them feel special and make them feel happy. ఎందుకంటే ఈ లిటిల్ మూమెంట్స్, ఈ లిటిల్ మెమరీసే మనతో ఉంటాయి లైఫ్ లాంగ్. సో నెవర్ మిస్ దాట్. డోంట్ యూ డూ. ఇఫ్ యూ ఆర్ గెటింగ్ a weekend or one day off from your work, just take them out, have fun, enjoy life and make memories. You're going to cherish them forever, trust me. Okay, now let me just introduce you to the other people from the trip. So that was my brother Karthik, that's my mama guys, and she is my auntie. So I was asking them how are they enjoying the trip. సో వాళ్ళు అంటుండే మజా వస్తుంది, ఐ మీన్ వీఆర్ ఎంజాయింగ్ ద ట్రిప్, ఈ నేచర్ ఇవన్నీ రోడ్ ట్రిప్ మంచి అనిపిస్తుంది అని దే వర్ సేయింగ్ టు మీ అన్నమాట. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సీయింగ్ ఆల్ ద హ్యాపీ ఫేసెస్ అరౌండ్. సో ఆన్ ద వే మాకు ఇట్లా ఒక చిన్న రిజర్వాయర్ కనిపించింది. సో వీ ఇమ్మీడియట్లీ స్టాప్డ్ అవర్ కార్. అక్కడ కొంచెం సేపు టైంపాస్ చేసినాం, ఫొటోస్ క్లిక్ చేసుకున్నాం, వీడియోస్ తీసినాం. సో యా, టైంపాస్ చేసి దెన్ అగైన్ వీ స్టార్టెడ్ బ్యాక్ టు శ్రీశైలం గైస్. So at this point it was 5 or 5:30 in the evening and we all were craving for chai. మస్తు చలి పెడుతుండే. సో వీ ఆల్ వాంటెడ్ టు హ్యావ్ చాయ్ అండ్ టేక్ ఎ చాయ్ బ్రేక్. సో అక్కడ ఆన్ ద వేలో మాకు ఫారెస్ట్లో ఒక చిన్న చాయ్ స్టాల్ కనిపించింది. మేము సమ్వేర్ నియర్ టు శ్రీశైలం ఉన్నాం, ఫారెస్ట్ ఏరియాలో. అండ్ ఒక టప్రీ లాగినాం ఇప్పుడైతే ప్రెజెంట్. మస్తు చలి పెడుతుంది.
సో మేము ఆగినాం చాయ్ కోసం. ఏ cheers. మంచిగా ఉందా? ఓకే, లెట్స్ హ్యావ్ చాయ్ గైస్. So once we were done with our chai, we started back to Srisailam. మేము అక్కడ కొంచెం సేపు ఆగుదాం అనుకున్నాం, బట్ వీ కుడెంట్ స్టాప్ బికాజ్ అక్కడ చాలా మంకీస్ ఉండే అండ్ దే వర్ రియలీ వైల్డ్. అంటే ఇట్లా మీదికి వచ్చేస్తున్నాయి అవి. సో వీ వర్ స్కేర్డ్ అండ్ వీ ఇమీడియట్లీ స్టార్టెడ్ బ్యాక్ టు అవర్ డెస్టినేషన్. So if you're planning to visit Srisailam anytime, I would suggest you to go to Ganpati Bappa temple. So ఇది మౌంటైన్స్లో శ్రీశైలం ఆన్ ద వేలోనే ఉంటుంది గణేష్ టెంపుల్. సో బిఫోర్ సీకింగ్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ శ్రీ మల్లికార్జున స్వామి, గణపతి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని దెన్ యూ హ్యావ్ టు గో టు ద శ్రీశైలం టెంపుల్ అనమాట. సో దిస్ ఇస్ వాట్ ఐ హ్యావ్ హర్డ్ బేసికలీ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ గైస్. సో ఇక్కడ ఫోన్స్ అలౌడ్ లేదంట. మేమందరం ఫోన్స్ తీసుకొచ్చినాం. ఇప్పుడు మేము ఫోన్స్ని లాకర్లో పెడదామని చూస్తున్నాం. లాకర్ ఎక్కడ దొరికితే అది దిస్ ద టెంపుల్ వే. స్ట్రైట్ వెళ్తే టెంపుల్ వస్తుంది. నేను లోపల ఏం క్యాప్చర్ చేయలేకపోతే బికాస్ ఫోన్స్ అలౌడ్ లేవు. పోయి వచ్చినాక చెప్తా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది. ఇది నా ఫస్ట్ టైం కాబట్టి ఐ డోంట్ నో. లెట్ మీ గో experience and then tell you guys. Bye. So it is the next morning. మేము దర్శనం లాస్ట్ నైటే చేసుకున్నాము. ఇక్కడ దర్శనం టైమింగ్స్ ఏంటంటే ఈవినింగ్ 8:30 వరకే ఉంటాయంట అండ్ వీ డిడ్ నో దాట్. సో మేము కొంచెం టైంపాస్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేసరికి లేట్ అయింది అండ్ వీ రీచ్డ్ దేర్ అరౌండ్ 8:20. సో మా దగ్గర బేర్లీ ఒక 10 minutes ఉండే దర్శనం కోసం, బట్ వీ డిసైడెడ్ టు గో ఇన్ టు ద క్యూ అండ్ ఫార్చునేట్లీ మా దర్శనం అయిపోయింది లాస్ట్ నైట్. సో ఇవాళటి ప్లాన్ ఏంటంటే వీఆర్ ప్లానింగ్ టు గో టు కృష్ణా రివర్ అండ్ దెన్ పాలధార పంచదార అని 2 వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఇక్కడ. సో వీఆర్ ప్లానింగ్ టు గో దేర్ అండ్ ఆల్సో సమ్ అదర్ టెంపుల్స్ ఏమన్నా ఉంటే వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. సో దాట్ ఈస్ ద ప్లాన్ యాజ్ ఆఫ్ నౌ. సో కరెంట్లీ మీరు చూస్తున్న క్లిప్ ఏంటంటే దీస్ ఆర్ ద రోప్ వేస్. సో ఇక్కడ కృష్ణా రివర్ దగ్గరికి వెళ్ళడానికి దెర్ ఆర్ 2 ways. ఫస్ట్ ఏంటంటే వయా స్టెప్స్. సో దెర్ ఆర్ స్టెప్స్ యూ కెన్ యూజ్ ద స్టెప్స్ అండ్ గో టు కృష్ణా రివర్, ఆర్ ద సెకండ్ వే ఏంటంటే ఇలా రోప్ వేస్ని మనం యూజ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ నాట్ ఫ్రీ, దీస్ ఆర్ చార్జబుల్. పర్ పర్సన్ ఐ గెస్ 80 rupees సంథింగ్ ఉంది అడల్ట్కి, అండ్ ఫర్ కిడ్స్ ఇట్ ఈస్ 60 rupees. సో it barely takes 2 or 3 minutes, hardly 4 minutes అనుకుంటా. We reached to the river. It was fun guys. So after taking a dip in Krishna water, we had our lunch. So once we were done with our lunch, we started back to our home. So on the way, Hyderabad వచ్చే వేలోనే there are 2 waterfalls which are nearby to temple only. పాలధార and పంచదార అని 2 waterfalls ఉన్నాయి అక్కడ nearby. So if you are visiting Srisailam, you all can visit those waterfalls as well. పాలధార పంచదార పాలధార. This is పాలధార. So this is the iconic Srisailam Dam guys. You all must have seen this in many videos. ఇక్కడ రైనీ సీజన్లో వస్తే మాత్రం వ్యూ మస్తు ఉంటుంది. డ్యామ్ గేట్స్ ఓపెన్ చేస్తారు కదా. సో ఆఫ్టర్ టేకింగ్ ఫొటోస్ అండ్ వీడియోస్ వీ స్టార్టెడ్ బ్యాక్. ఆన్ ద వేలో మాకు ఒక మెస్ కనిపించింది, శ్రీ వెంకటేశ్వర మెస్. వి ఇమ్మీడియట్లీ స్టాప్డ్ అవర్ కార్ అండ్ మేము అక్కడికి వెళ్ళి లంచ్ చేసినాం. ఇట్ వాజ్ అరౌండ్ 3 or 3:30 in the afternoon and we all were hungry. So we stopped there and we had our food. It was yummy.
సో ఆన్ ద వే మాకు సో మెనీ కాటన్ ఫీల్డ్స్ కనిపించనుండే. మేము అక్కడ కార్ ఆపి వీ టుక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద ఫార్మర్. హీ గివ్ అస్ ద పర్మిషన్. సో మేము కొంచెం కాటన్ అక్కడ నుంచి ప్లగ్ చేసుకున్నాం. సో ఇఫ్ యూ ఆస్క్ మీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ దిస్ ట్రిప్, ఐ వుడ్ సే దిస్. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying. And with that, we came to the end of this video. So this was all about our road trip to Srisailam. I hope you all enjoyed watching it. And if you really enjoyed watching it, do like, share and subscribe to my channel. I'll see you guys again. Till then, keep smiling, be happy, and bye-bye.